హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా చాలామందికి వెన్నునొప్పి సమస్య వస్తుంది. ఇది చిన్న సమస్యలా కనిపించిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద సమస్య అవుతుంది. ఇది ఎందుకు వస్తుంది, దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి చూద్దాం. బ్యాక్ పెయిన్ రావటానికి కారణాలు: మొదటిగా వెన్నుకు ఒత్తిడి పెంచి కూర్చోవడం, గంటల తరబడి ఒకే పొజిషన్లో లేదా వంగి కూర్చోవడం. రెండవదిగా భారీ బరువులు ఎత్తడం, ప్రత్యేకించి సడన్గా ఎత్తడం. మూడవదిగా వ్యాయామం లేకపోవడం, కండరాలు బలహీనమవుతాయి. నాలుగవదిగా అధిక బరువు, వెన్నుపైన అదనపు ఒత్తిడి. ఐదవదిగా ల్యాప్టాప్, ఫోన్ ఎక్కువసేపు వాడటం, సరైన పొజిషన్ లేకపోవడం. బ్యాక్ పెయిన్ తగ్గించుకునే జాగ్రత్తలు: మొదటిగా సరైన కూర్చునే విధానం పాటించాలి. వెన్ను నిటారుగా, కాళ్ళు నేల మీద సరిగా ఉంచాలి. రెండవదిగా ప్రతిరోజు 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. మూడవదిగా బరువైన వస్తువులు ఎత్తేటప్పుడు మోకాళ్ళు వంచి ఎత్తాలి. నాలుగవదిగా సరైన మ్యాట్రెస్ మీద నిద్రించాలి, హార్డ్ లేదా మీడియం హార్డ్. ఐదవదిగా ప్రతి 30-40 నిమిషాలకు లేచి స్ట్రెచింగ్ చేయాలి. ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి: మొదటిగా 1 వారానికి మించి నొప్పి తగ్గకపోతే. రెండవదిగా కాళ్ళలో మొద్దుబారడం, బలహీనత ఉంటే. మూడవదిగా నడవడం కష్టమైతే. వెన్ను నొప్పి వస్తే దాన్ని పట్టించుకోవడం చాలా ముఖ్యం. సరైన కూర్చునే విధానం, రెగ్యులర్ వ్యాయామం మరియు చిన్న చిన్న జాగ్రత్తలతో దీన్ని దూరం పెట్టవచ్చు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తలు తప్పక పాటించండి.